హాయ్ అండి, దిస్ ఈజ్ ప్రశాంతి అండ్ మై ఛానల్ నేమ్ ఈ స్వీటీ ఉదయ్స్ ఛానల్. మనం ఈ పర్టికులర్ వీడియోలో స్కిన్ కేర్ గురించి చూసుకుందాం. ఓకేనా? స్కిన్ కేర్ వేరు, మేకప్ వేరండి. స్కిన్ కేర్ అంటే ఓన్లీ మన స్కిన్ హెల్దీగా ఉండడానికి మనం యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్కిన్ కేర్లోకి వస్తాయి. ఓకేనా? ఫస్ట్గా నేను మీకు ఆర్డర్ చెప్తున్నాను చూడండి. ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా. ఫస్ట్ ఏంటి అంటే నేను క్లెన్జర్ కోసం చెప్తున్నాను. బ్రాండ్ మీరు ఏమైనా తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా? క్వాలిటీ బట్టి. ఫస్ట్ది అయితే క్లెన్జర్. నేను యూజ్ చేస్తుంది సెటాఫిల్ క్లెన్జర్. నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను జెంటల్ స్కిన్ క్లెన్జర్ అనేది తీసుకున్నాను, సెటాఫిల్. దీని యూజ్ ఏంటి అంటే యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ క్లెన్జర్స్ని మనం ఫేస్ మీద అప్లై చేసినప్పుడు అవి మనకి ఇరిటేషన్ కానీ, ఈవెన్ నాకు సెన్సిటివ్ స్కిన్ అయినా సరే నాకు ఎటువంటి ఇరిటేషన్ లేదు ఇది యూజ్ చేస్తున్నప్పుడు. అంటే పింపుల్స్ రావడం కానీ, రెడ్నెస్ అవ్వడం కానీ అట్లాంటిది ఏమీ లేదన్నమాట. జస్ట్ క్యాజువల్గా ఒక పించ్ అమౌంట్ తీసుకొని ఫేస్కి ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి అంతే. ఓకేనా? మొత్తం రబ్ చేసుకొని ఫేస్కి మనం అప్లై చేసుకుంటాం క్లెన్జర్. అప్లై చేసిన తర్వాత మీరు వాటర్తోనైనా వాష్ చేసుకోవచ్చు, లేదు అంటే వెట్ వైప్స్ ఉంటాయి కదండి, వాటితోనైనా సరే కంప్లీట్గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులో వైటమిన్ B3 అండ్ B5 ఉంటాయండి. వాటి యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లెన్జర్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఉండదు, ర్యాషెస్ ఉండవు, రెడ్నెస్ ఉండదు, అసలు ఎలాంటిది ఉండదు కెమికల్ ప్రొడక్ట్ అయినా. సెకండ్, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, దీని యూజెస్ అయితే మాత్రము దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల వస్తున్న మన యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ముడతలు పడడము, లైన్స్ రావడము జరగదు. మనకి స్కిన్ మీద ఉన్న పోర్స్ అన్నీ కూడా చిన్నగా అయిపోతాయి అనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత చిన్నగా అయిపోయి మన స్కిన్ నార్మల్ స్కిన్లా అయిపోతుంది. ఓకేనా? అండ్ అడిషనల్గా ఏంటంటే స్మూత్నెస్, ఈవెన్ స్కిన్ టోన్. అంటే మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్కిన్ టోన్ ఉంటుంది. కళ్ళ దగ్గర కొంచెం బ్లాక్గా, అలా లైక్ చీక్స్ దగ్గర కొంచెం వైట్గా అట్లా ఉంటుంది కదా, అలా లేకుండా త్రూఅవుట్ ఫేస్ అంతా కూడా ఒకే కలర్ ఉండేలా మెయింటైన్ చేయడానికి ఈ క్లెన్జర్ అనేది మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. క్లెన్స్ చేసుకున్న తర్వాత మనం వాడాల్సింది సీరమ్స్. ఓకేనా? నేను 2 సీరమ్స్ యూజ్ చేస్తున్నానండి. ఒకటి నయాసినమైడ్ రైస్ వాటర్, ఇంకోటి వైటమిన్ సి. ఈ రెండింటి యూజెస్ నేను మీకు చెప్తాను ఇందులోనే. ఓకేనా? ఫస్ట్ది నేను మీకు ముందు చెప్తున్నాను, ఇందులో కూడా నయాసినమైడే ఉందండి. నా క్లెన్జర్లో నయాసినమైడే ఉంది, నా సీరంలో కూడా నయాసినమైడ్ ఉంది. ఎందుకు నయాసినమైడ్ నేను మెయిన్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నానంటే, మనకి పోర్స్ ఉంటే పోర్స్ క్లోజ్ అయిపోతాయి, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. బ్రైట్ స్కిన్ టోన్ గురించి తర్వాత చూద్దాం, ముందు ఉన్నది ప్రాపర్గా ఉండాలి కదా అని. ఫైన్ లైన్స్ నాకు రాకూడదు, పోర్స్ నాకు రాకూడదు, అలాగే ఫేస్ అంతా కూడా ఒకే టోన్ ఉండాలని చెప్పేసి నేను ఈ పర్టికులర్ నయాసినమైడ్ అండ్ వాటర్ది సెలెక్ట్ చేసుకున్నాను. నేను మీకు చెప్తాను ఎందుకు ఈ ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను అనేది కూడా లాస్ట్లో మీకు చెప్తాను. మీరు ఇవే వాడాలని లేదు, మీరు ఏవైనా వాడచ్చు, మీకు నచ్చిన బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నయాసినమైడ్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, లైన్స్ ఏవి రావు, మొహం మీద ముడతలు ఏమీ పడవు, అండ్ ఫ్లఫీగా ఉంటుంది అనమాట, హెల్దీగా ఉంటుంది. స్కిన్ బ్యారియర్ అనేది మంచిగా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇవి దీని బెనిఫిట్స్. నెక్స్ట్, బ్రైటర్ స్కిన్ టోన్ అంటే వైట్గా మంచి రేడియన్స్, మంచి లుక్లో రావాలి అంటే మనం డెఫినెట్గా వైటమిన్ సి అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ముందెందుకు నయాసినమైడ్ ఎందుకు యూజ్ చేశానంటే, నాకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి కోసం నేను అది సెలెక్ట్ చేశాను. సెకండ్గా మనం ఏం చూసుకోవచ్చు, నాకు బ్రైట్గా కావాలి, నా ఫేస్ డల్గా ఉండకూడదు, మంచిగా చూడగానే ఆ లుక్ రావాలి అంటే మనం డెఫినెట్గా వైటమిన్ సి అనేది యూజ్ చేయాలి. మంచి రేడియన్స్ ఇస్తుందండి. డార్క్ స్పాట్స్ ఎక్కడైనా ఉన్నా, లైక్ నల్ల మచ్చలు అలాంటివి ఏవైనా ఉన్నా సరే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, కొల్లాజన్ అనే ఇంగ్రీడియంట్ని ఇది ఎక్కువగా వచ్చేలా చేస్తుంది. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఎక్కువగా వయసు అయిపోయినలాగా ఉండం మనం. యంగ్ యూత్ఫుల్గా ఉండడానికి వైటమిన్ సి అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. సో మనకు కావాల్సినవి మనం యూజ్ చేస్తూ ఇలాంటివి కూడా యూజ్ చేస్తే మనకి అడిషనల్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట. అందుకు నేను ఇది ప్రైమరీ, ఇది సెకండరీగా సీరమ్స్ యూజ్ చేసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకొని కంప్లీట్గా ఆ వాటర్ కంటెంట్ అంతా రిమూవ్ చేశాక సీరం 1,
సీరం 1 రాసుకున్న 5 మినిట్స్కి సీరం 2 అనేది అప్లై చేసుకుంటున్నాను. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత డ్రై అయిన తర్వాతనే సెకండ్ది అప్లై చేసుకోవాలి. సీరమ్స్ అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్లో నేను పెట్టిన ఇంగ్రీడియంట్, నాకు ఏ ఇంగ్రీడియంట్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే హైల్రోనిక్ యాసిడ్. అంటే నేను ఒక్కొక్క ప్రోడక్ట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఉండేలా చూసుకున్నాను. ఓకేనా, ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్ హైల్రోనిక్ యాసిడ్ అన్నమాట. మనం యూజ్ చేస్తున్న 2 మాయిశ్చరైజర్స్, ఇది నాది ఫేస్ మాయిశ్చరైజర్, ఇది బాడీ లోషన్. ఓకేనా, బాడీ లోషన్ కూడా ఒక టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్. ఇది వీటి వల్ల బెనిఫిట్ ఏంటి అని అడిగితే, స్కిన్ హెల్దీగా ఉండడానికి, స్కిన్కి ఒక నేచర్ ఉంటుంది. ఇప్పుడు మన ప్రతి బాడీలో ప్రతి పార్ట్కి ఒక్కొక్క వర్క్ ఎలా ఉంటుందంటే, స్కిన్కి ఆ ఎలాస్టిసిటీ నేచర్ ఉంటుంది దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల. అవి అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడానికి మాయిశ్చరైజర్ చాలా హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న లిక్విడ్ కంటెంట్ని, అది మన స్కిన్లో ఉన్న లిక్విడ్ కంటెంట్ని అలాగే ఉంచి హెల్దీగా చూపించడానికి, మన బాడీలో ఉన్న మాయిశ్చర్ని రిటైన్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. మాయిశ్చరైజర్స్, 1 ఈజ్ బాడీ లోషన్, ఒకటి ఫేస్ మాయిశ్చరైజర్. ఓకే, ఇందులో నేను హైల్రోనిక్ యాసిడ్ ఉన్నట్టు ఫిక్స్ చేసుకున్నాను. స్కిన్ హెల్దీగా ఉంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది, ప్లఫీలా స్మూత్గా చిన్నపిల్లల యాడ్ ఉంటుంది చూడండి, ఇట్లా అలా పఫీనెస్, మంచిగా స్కిన్ మంచిగా ఉండడానికి ఈ హైల్రోనిక్ యాసిడ్ చాలా హెల్ప్ చేస్తుంది. స్కిన్ హెల్దీగా ఉంటుంది, ఏజింగ్ అవ్వకుండా. వయసు అయిపోతే ముడతలు వచ్చేస్తే చూడండి, ఇక్కడైనా అవేవి ఫాస్ట్గా రాకుండా ఇవి ప్రివెంట్ చేస్తాయి. ఇవి వీటి బెనిఫిట్స్. ఓకేనా, లాస్ట్గా సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ముందు నేను 2 టైప్స్ చెప్తాను సన్ స్క్రీన్స్లో. ఒకటి మినరల్ సన్ స్క్రీన్ ఉంటుంది, ఒకటి కెమికల్స్ సన్ స్క్రీన్. అన్నీ కెమికల్సే. మినరల్ సన్ స్క్రీన్ నేను తీసుకున్నది మినరల్ సన్ స్క్రీన్. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ అని ఇంగ్రీడియంట్ లిస్ట్లో ఉంటుంది, చూసుకోండి. అవి మినరల్లోకి వస్తాయి. మినరల్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, కొంచెం టాక్సిక్ నేచర్ తక్కువగా ఉంటుందండి కెమికల్స్ కన్నా, అంతే, అంతకుమించి ఏమీ కాదు. కెమికల్స్ కన్నా ఈ మినరల్స్, జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఉంటే మనకు కొంచెం టాక్సిసిటీ తక్కువ ఉంటుందని ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఏ సన్ స్క్రీన్స్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇవి యూజ్ చేస్తున్నాను, ఇవే మంచివి అని నేను మీకు చెప్పడం లేదు. ఓకేనా, నాకు కెమికల్ సన్ స్క్రీన్స్ బాగా పనిచేస్తాయి, మినరల్ సన్ స్క్రీన్స్ కూడా బాగా పనిచేస్తాయి. కాకపోతే నాకు ఇది ఇష్టం కాబట్టి మినరల్లో నేను ఇది తీసుకున్నాను. ఓకేనా, సన్ స్క్రీన్స్ వల్ల అసలు యూజ్ ఏంటి అంటే, సన్కి మనకి మధ్య ఒక బ్యారియర్ని క్రియేట్ చేసి, దానివల్ల వచ్చే ట్యాన్ కానీ, దానివల్ల వచ్చే ఏ ఎఫెక్ట్ వల్ల కానీ మనకి తగలకుండా ఇది మధ్యలో లేయర్ లాగా సపోర్ట్ చేస్తుంది. అందుకు మనం సన్ స్క్రీన్స్ డెఫినెట్గా అండి, ట్యాన్ అయిపోయిన తర్వాత ట్యాన్ రిమూవల్ క్రీమ్స్ యూజ్ చేసేదానికన్నా సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోవడం బెటర్. ఓకేనా, ఇది చక్కగా మనకి దానికి ఒక లేయర్లా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు, మనం ట్యాన్ ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసేదానికన్నా ఫస్ట్ దీన్ని యూజ్ చేసి అవేవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం, రాకుండా ఆపేయడం అనేది చాలా మంచిది. కాబట్టి సన్ స్క్రీన్కి మనం అంటే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ప్యాటర్న్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ క్లెన్జర్, నెక్స్ట్ సీరం, నెక్స్ట్ మాయిశ్చరైజర్, నెక్స్ట్ సన్ స్క్రీన్. ఓకేనా, మీరు అడగచ్చు, సీరమ్స్ 2 వాడుతున్నారు, రియాక్షన్స్ ఏమైనా జరుగుతాయంటే ఎటువంటి రియాక్షన్స్ జరగవండి. ఎందుకంటే కొన్ని సీరమ్స్, ఒక సీరంలోనే వైటమిన్ సి ఉంటుంది, నయాసినమైడ్ ఉంటుంది, హైల్రోనిక్ యాసిడ్ కాంబినేషన్ కూడా ఉంటాయి ఒక్క దాంట్లో. సో వీటి వల్ల ఎటువంటి రియాక్షన్స్ అవ్వో. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, నేను ఇవి 2-3 మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్న ప్రొడక్ట్స్ ఇవి. లైక్ 2-3 మంత్స్ కన్నా బ్యాకే, కానీ పక్కాగా కంటిన్యూటీగా వాడుతున్నది 2-3 మంత్స్ ముందు నుంచి కూడా నేను ఇవన్నీ వాడుతున్నానండి. బ్రైట్ వచ్చేస్తాం, చాలా వైట్గా అయిపోతాం, అవన్నీ నేను చెప్పను. కానీ మనం సన్ వల్ల చాలా ట్యాన్ అవుతాం పక్కాగా. ఓకేనా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది, ఎందుకంటే మనం అంత కేర్ తీసుకోం కదా. మరీ ఉదయం సాయంత్రం మేము అంత కేర్ తీసుకోం మనం. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత నేను తెలిసినది, అన్ఈవెన్ స్కిన్ టోన్ కాస్త నార్మల్ స్కిన్ టోన్ అయింది. పోర్స్ ఏవైతే నాకు కొంచెం ఈ చీక్స్ దగ్గర ఉన్న పోర్స్ కొంచెం డ్రాస్టిక్ అనట్లేదు, కొంచెం తగ్గాయి. డస్ట్ ఏదైతే ఉందో అది పోవడం వల్ల నాకు ఆ రేడియన్స్, ఆ బ్రైట్ అనేది నాకు కనిపించింది.
ఉన్న డస్టే పోవడం వల్ల నా ఒరిజినల్ నేచర్ అనేది నాకు ఇవి వాడాక బాగా కనిపించింది. ఓకేనా. నాకు ఇవెందుకు వాడాను అంటే నా డ్రాబ్యాక్స్ ఓపెన్ పోర్స్, లేకపోతే వ్రింకిల్స్ రాకుండా ఉండడము, అవి నాకు సెలెక్టెడ్ కాబట్టి నేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇన్ కేస్ కొంచెం బ్రైట్గా అవ్వాలి అనుకుంటే వైటమిన్ సి ఉన్న సీరమ్స్ చూసుకోండి. బ్రైట్గా అవ్వాలి అంటే, ఈవెన్ స్కిన్ టోన్ నాకు కావాలి అంటే నయాసినమైడ్ సీరమ్స్ తీసుకోండి. ఓకేనా. ఫేస్ వాష్ ఎప్పుడు కూడా నార్మల్గా తీసుకోండి. సాలిసిలిక్ యాసిడ్ కానీ నయాసినమైడ్ 2 తీసుకోండి చాలు. ఎందుకంటే డస్ట్ రిమూవ్కి సాలిసిలిక్ యాసిడ్ హెల్ప్ అవుతుంది, నయాసినమైడ్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఎప్పుడు కూడా ఫేస్ వాష్లో సాలిసిలిక్ యాసిడ్, నయాసినమైడ్ ఉండేలా చూసుకోండి. సీరమ్స్లో నయాసినమైడ్, వైటమిన్ సి ఉండేలా చూసుకోండి. ఇది ఈవెన్ స్కిన్ టోన్కి, ఇది బ్రైట్ స్కిన్ టోన్కి. అలాగే మాయిశ్చరైజర్ ఎప్పుడు కూడా హైల్డ్రోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోండి. ఓకే. వీటితో పాటు ఏవైనా ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కాంపోజిషన్ చూసి యాడ్ చేసుకోండి. ఇవైతే మాత్రం ఫర్ సెన్సిటివ్ స్కిన్కి చాలా బెటర్గా యూజ్ అయ్యే ప్రొడక్ట్స్. ఓకేనా. అండ్ నేను మీకు ఇప్పుడు ఏదేది ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేసుకోవాలో కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు క్వాంటిటీస్ చెప్తున్నానండి. క్లెన్జర్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఇంత అమౌంట్ తీసుకోవాలి. ఓకేనా. ఇంత అమౌంట్ తీసుకొని కంప్లీట్గా రబ్ చేసుకోవాలి. క్లెన్జర్, మాయిశ్చరైజర్ 2 కూడా ఒకలాంటి క్వాంటిటీసే, ఇంత అమౌంట్. ఓకేనా. నెక్స్ట్ సీరమ్స్ 3 నుంచి 4 డ్రాప్స్ అప్లై చేస్తే చాలు, ఎక్కువ అక్కర్లేదు. 3 నుంచి 4. బాడీ లోషన్ కొంచెం మొత్తం రాయాలి కాబట్టి మీరు తీసుకోవాలి. లైక్ 2 ఇలా ఇట్లా ఒక 2 తీసుకొని మీరు అప్లై చేసుకోవాలి బాడీ లోషన్. సన్ స్క్రీన్ కూడా 3 ఫింగర్స్ ఇక్కడ వరకు తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఈసారి ఎప్పుడైనా వీడియో చేసి అప్లై చేస్తున్నప్పుడు నేను ఒకసారి వీడియో చేసి మీకు క్లియర్గా చెప్తాను. ఇవన్నీ మీరు మార్నింగ్ అప్లై చేయొచ్చు, నైట్ కూడా అప్లై చేయొచ్చు. మీకు బెటర్ రిజల్ట్స్కి మార్నింగ్, నైట్ అప్లై చేయండి. లేదు మాకు అన్ని టైమ్స్ అవ్వదు అంటే ఒక్కొక్కసారి చేయండి. ఓకేనా. డెఫినెట్గా మీరు దీనివల్ల యూజెస్ వచ్చాయని నాకు చెప్తారు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, స్వీటీ ఉదయ్ ఛానల్. థ్యాంక్ యూ.